దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదండి. చాలాసార్లు దేవుని వాక్యంలో చాలా గొప్ప గొప్ప వ్యక్తులను చూస్తూ ఉంటాం. దేవుడు బైబిల్ గ్రంథంలో చాలామంది వ్యక్తుల జీవితాలు వ్రాసి పెట్టాడు. అందులో కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు. ఎందుకు మంచి చెడు ఇరువురిని కూడా దేవుడు వ్రాసి పెట్టాడంటే మంచి వాళ్ళ జీవితం నుండి మంచి నేర్చుకోవాలని, అలాగే చెడ్డవాళ్ళ జీవితంలో నుంచి అలా చెయ్యకూడదు అనే ఒక పాఠాన్ని నేర్చుకోవడానికి దేవుడు కొన్ని సంగతులు, కొంతమంది వ్యక్తులను బైబిల్ గ్రంథంలో మనకి పొందుపరిచి పెట్టాడు. అలాంటి ఒక వ్యక్తి గురించి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. దానికంటే ముందుగా సమాజంలో చాలామంది సేవకులను చిన్ననాటి నుండి నేను ఎంతోమంది సేవకులను చూస్తూ వస్తున్నాను. నా అనుభవంలో కొంతమంది దేవుని పిలుపుని అందుకుని దేవుడు వారికి ఇచ్చిన ఆ పరుగును తుదముట్టించి దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. మరికొంతమంది ఈ లోకంలో ఉండగానే దేవుని పిలుపు రాకమునిపే వారు భ్రష్టులైపోయి లోకంలో కలిసిపోయినట్లుగా నేను చూస్తూ వచ్చాను. అలాంటి వారిని చూసినప్పుడు నా హృదయంలో చాలా వేదన కలిగేది. ఎందుకు వీళ్ళు అనునిత్యం దేవుని వాక్యాన్ని పఠిస్తారు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు. అలా ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది జీవితాలు ప్రభావితం అవుతూ ఉన్నాయి. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు దేవుడు వారితో కూడా మాట్లాడుతూ ఉంటాడు. కనుక ఇలాంటి వ్యక్తులు ఎందుకు పడిపోతున్నారు, ఎలా పడిపోతున్నారు అని నా యవ్వన కాలంలో దాని గురించి ఆలోచన చేసినప్పుడు సరైన సమాధానం నాకు దొరకలేదు. అర్థం కానీ నా చిన్న వయసులో దాని గురించి నేను అంతగా పట్టించుకోలేదు. కానీ వయసు పెరుగుతూ కాలం నాకు నేర్పిస్తున్న, దేవుడు నాకు నేర్పిస్తూ నన్ను నడిపిస్తున్న విధానంలో కొన్ని విషయాలు నేను అర్థం చేసుకోగలిగాను. అలాంటి ఒక వ్యక్తి సంసోను భక్తుడు. అతన్ని భక్తుడు అని పిలవటం కూడా కొంచెం బాధగానే ఉంది. కారణం ఏంటంటే తన జీవితం భక్తితో ముగించబడలేదండి. ఎంతో విచారకరమైన ముగింపు మనం చూస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనంలో మనం ఒకసారి చదువుదాం. ఆమె సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి వలె నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఎంత విచారకరమైన వార్త అండి. మనం చదువుకుంది అనామకుని గురించో, పేరు ఊరు లేని వ్యక్తి గురించో, లేక ఏ గొప్ప కార్యాలు సాధించని వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి గురించి కాదండి. సంసోను లాంటి బలాఢ్యుడు ఆ ముందు తరంలో కానీ తర్వాత తరంలో కానీ లేడు అని చెప్పుకునేంత బలవంతుడండి. ఆ బలం తల్లిదండ్రులు పెట్టిన ఆ భోజన పదార్థాలను బట్టి వచ్చింది కాదు, దేవుని అభిషేకం ద్వారా వచ్చిన బలం. ఎందుకు దేవుడు అలాంటి బలాన్ని ఇచ్చాడంటే తన ప్రజలను విడిపించడానికి, తన ప్రజలను రక్షించడానికి, తన ప్రజలకు సహాయం చేయడానికి, దేవుని ఉద్దేశం తన పట్ల నెరవేర్పు జరిగించుకోవడానికి దేవుడు అభిషేకాన్ని ఇచ్చాడు. మరి వృద్ధ దంపతులు, వారికి సంతానం లేని ఆ దినాల్లో దేవుడు వారిని దర్శించాడు. మీకు ఒక కుమారుని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ కుమారుణ్ణి ఎలా పెంచాలో కూడా తల్లిదండ్రులతో చాలా వివరంగా చెప్పాడు. అతడు నాజీరు చేయబడిన వాడై ఉండాలి. అతని తల మీదకి ఎన్నటికీ క్షౌరపు కత్తి రాకూడదు. అతడు మత్తు పదార్థాలు సేవించకూడదు. అక్రమ సంబంధాలు జోలికి పోకూడదు. అంటే దేవునికి వ్యతిరేకమైన ఏ కార్యకలాపాలు అతడు పాలు పంపులు పొందకూడదు అని తల్లికి బోధించిన దేవుడు, తల్లి చేత బోధించబడిన సంసోను కొంతకాలం అలాగే పెరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ యవ్వన కాలం వచ్చినప్పుడు తన జీవితంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. మరి ఒక వేశ్యను మోహించి ఆమెతో ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆమె ఒక ఫిలిస్తీయురాలు. ఫిలిస్తీయులతో పలుమార్లు యుద్ధం చేసిన ప్రతిసారి సంసోనే గెలుస్తూ ఉన్నాడు. ఎంతమంది కూడా వచ్చినా సంసోనే గెలుస్తూ ఉన్నాడు. తన బలరహస్యం ఏమిటి అని వారికి తెలుసుకోవాలని ఆశ కలిగి ఆ వేశ్య దెలీలాకు కొంత సొమ్మిచ్చి ఎలాగైనా సరే అతని యొక్క బలరహస్యాన్ని తెలుసుకో అన్నప్పుడు, బలరహస్యం ఎక్కడుంది నాతో చెప్పు అని దెలీలా అడిగినప్పుడు కొన్నిసార్లు తప్పుగా చెప్పాడు. అలాంటి సందర్భంలోనైనా సంసోనికి జ్ఞానోదయం కలగాలి. కానీ అప్పుడు కూడా కలగలేదు. ఆ మాటల చేత, ఆమె చెప్పే మాటల చేత విసిగిపోయి తన బలరహస్యాన్ని చెప్పేశాడు. నాకు జుట్టు కత్తిరిస్తే
నా బలం పోతుంది అని. వెంటనే మత్తు పదార్థాలు ఇచ్చింది, నిద్రపుచ్చేసింది, చక్కగా తన కౌగిట్లో పండబెట్టుకుంది. తను బాగా మత్తుడుగా ఉన్నప్పుడు ఫిలిష్తీయులను పిలిచింది. వచ్చినప్పుడు వాళ్ళు మొత్తం జుట్టంతా తీసేశారు. తీసి మళ్ళా దూరంగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు సంసోన్తో చెప్తా ఉంది, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు అని సంసోన్తో చెప్పినప్పుడు అతను నిద్ర మేలుకొని ఎప్పటి వలె జుట్టు విరజిమ్ముకొందును అనుకున్నాడు. అలాగే విరజిమ్ముకున్నాడు. కానీ తనకు బలం రాలేదు, తన జుట్టు లేదు అనే వాస్తవాన్ని గ్రహించేసరికి తనకున్న బలమంతా వెళ్ళిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. దేవుని ఆత్మ ఉన్న వ్యక్తి బలవంతుడిగా ఉంటాడు. ఎంత ధనం ఉండొచ్చు, ఎంత జ్ఞానం ఉండొచ్చు, ఎన్ని డిగ్రీలు చదివి మన పేరు ప్రక్కన ఉండొచ్చు, కానీ అవి మనకు జ్ఞానాన్ని లేక శక్తిని, ఆత్మ సంబంధమైన ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వవు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఆత్మ ఒక వ్యక్తితో ఉంటే ఆ వ్యక్తి ధైర్యంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తితో దేవుని ఆత్మ ఉంటే ఆ వ్యక్తికి బలహీనుడిగా ఉండొచ్చు శారీరకంగా, కానీ ఆత్మలో బలవంతులుగా ఉండడానికి అది ఎంతగానో దోహదపడుతుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మ సంసోనుని విడిచి వెళ్ళిపోయిందో సంసోనులో ఉన్న ఆ బలమంతా కూడా వెళ్ళిపోయింది. వచ్చారు, వెంటనే ఆ ఫిలిష్తీయులు వచ్చేసారు, తనని బంధించేశారు. తీసుకొని వెళ్ళి తన కళ్ళు ఊడబెరికినట్లుగా మనం చూస్తున్నాం. ఒక అభిషిక్తుడైన దైవజనుడైన దేవుని ప్రజలను విమోచించడానికి వచ్చిన ఒక వ్యక్తికి పట్టాల్సిన దుస్థితి ఇదేనా? ఇలాగే ఉంటుందా? కానీ జరిగింది. కారణం ఏంటో తెలుసా అండి? అతడు తెలియక చేసిన పొరపాట్లు కాదు, కానీ దేవుడు ఏదైతే చెయ్యకూడదు అని తల్లి చేత తను బోధించబడి ఉన్నాడో, ఏది చేయకూడదని తనకు తెలుసో దానినే చేస్తూ వచ్చాడు. దాని జోలికే వెళుతూ ఉన్నాడు. ఒక వేశ్యతో అక్రమ సంబంధాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడ్డాడు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. అంతేకాదు తన బలరహస్యాన్ని ఎవ్వరితో చెప్పకూడదని దేవుని చేత ఆజ్ఞాపించబడిన వాడే ఆ ఆజ్ఞకు లోబడక దానిని మీరి ఆ బలరహస్యాన్ని చెప్పేశాడు. తద్వారా అతని అంతిమ స్థితి చాలా దయనీయంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ మాటలు చదువుతున్నప్పుడు, వీటి గురించి ధ్యానం చేస్తున్నప్పుడు నా హృదయంలో ఎంతో కలవరం కలుగుతూ ఉంది. కారణం ఏంటంటే, చాలామంది అభిషేక్తులు నేను ఎరుగుదును, గతంలో చెప్పాను కదా, చాలామందిని ఎరుగుదును. వారు నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు, వారు నిలబడి దేవుని మాటలు ప్రకటన చేస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు, చేతులెత్తి ఆత్మ వశులై ఆరాధన చేస్తున్నప్పుడు అక్కడ కూడుకున్న ప్రజలు దేవుని సన్నిధిని అనుభవిస్తూ వచ్చారు. ప్రజలు స్వస్థచిత్తులయ్యారు. ప్రజలు పాపము నుంచి విడుదల పొందినట్లుగా నేను చూశాను నా యవ్వన కాలంలో. కానీ రాను రాను కాలగమనాన వారి జీవితాల్లో దేవుడు ఏ విషయాలైతే చేయకూడదని వారు అనునిత్యం బోధిస్తూ వస్తున్నారో, ఏవి చేస్తే తప్పు, ఏవి చేస్తే దేవునికి అయిష్టం, ఏది చేస్తే దేవుని శాపాన్ని పొందుకుంటాం, ఏది చేస్తే దేవుని అభిషేకానికి దూరం అయిపోతాం, ఏది చేస్తే మరి పాపపు నరకాగ్నిలో పడతాం, ఏది చేస్తే దేవుని ప్రేమకు దూరం అయిపోతాం, ఏది చేస్తే దేవుని శిక్షకు పాత్రలం అవుతాం అనే విషయాలు అనునిత్యం బోధిస్తూ ఉన్న వారి జీవితాల్లో దాన్ని అవలంబించలేకపోయారు. అందుకే దేవుని అభిషేకాన్ని కోల్పోతూ ఉన్నారు. దేవుని అభిషేకం ఎప్పుడు వెళ్ళిపోయిందో, దేవుని ఆత్మ తనను ఎప్పుడు ఎడబాసిందో కూడా సంసోనుకి తెలియలేదు అని వ్రాయబడి ఉందండి. ఈ దినాల్లో చాలామందికి దేవుని ఆత్మ లేదు, విడిచి వెళ్ళిపోతూ ఉంది. ఎప్పుడు వెళ్ళిపోయిందనే సంగతి కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియని, గుర్తించలేని బలహీనతలో వాళ్ళు ఇరుక్కుపోతూ ఉన్నారు. ఏంటిదండి ఆ బలహీనతలు? వాళ్ళు అభిషిక్తులే. మరొకసారి ఈ మాట చాలా బాధతో చెప్తా ఉన్నాను. వారు అభిషిక్తులే, దైవజనులే, అభిషిక్తులే, దేవుడు కోరుకుని, ఎన్నుకుని, ఇష్టపడి ఏర్పాటు చేసిన దైవజనులే. కానీ దినాల్లో అక్రమ సంబంధాలకి అలవాటు పడిపోయి, ధన వ్యామోహానికి అలవాటు పడిపోయి, పదవి కాంక్షలకు లోబడిపోయి, స్వార్థంతో, అధికార దాహంతో, ఇంకా చాలా చాలా బలహీనతలు వాటికి లోనైపోయి వాటి నుంచి బయటపడలేక ఇంకా మేము అభిషిక్తులైన దైవజనులము అని చలామణి అయిపోతూ ఉన్నారు.
వారికి తెలుసు దేవుని ఆత్మ వారిలో లేదని తెలుసు. కానీ ప్రజలను మభ్యపెట్టేస్తూ ఉన్నారు. ఇంకా అభిషిక్తులమే అన్నట్లుగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారండి. కానీ దేవుడు ఒక్కసారి అది ఏ తలాంతి ఇచ్చినా, ఏ వరం ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా దాన్ని వెనక్కి తీసుకునే దేవుడు కాదు. కానీ అవి ఇంకనూ స్టిల్ వాడుతూనే వారు అభిషిక్తులము అన్నట్లుగానే ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. కానీ ఒక వాస్తవం చెప్పనా, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం మాట్లాడినా, పాట పాడినా, ఇతరులను కౌన్సిలింగ్ చేసినా, ఇతరుల కొరకు ప్రార్థన చేసినా, దేవుని వాక్యాన్ని బోధించినా అది ఇతరులను ప్రభావితం చేస్తుంది. ఒకవేళ ఆత్మ లేకుండా మనం బోధిస్తే ఏం జరుగుతుందో తెలుసా? చాలా బాగా చెప్పారు అనే ఒక సర్టిఫికెట్ మాత్రమే మనకు దక్కుతుంది. కానీ విన్నవారి హృదయాల్లో ఎలాంటి పరివర్తన కానీ, ఎలాంటి మార్పు కానీ కలగదు అని సత్యాన్ని, వాస్తవాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పటి వల్లే తన జుట్టు విరజిమ్ముకుంటాను అనుకున్నాడు. విరజిమ్ముకోవడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ జుట్టు లేదు అని తెలుసుకున్నాడు. జుట్టు లేదు అని తెలిసినప్పుడు తనకు అర్థమైపోయింది, నేను శక్తి హీనుడను అని అర్థమైపోయింది. ఇంకా ఏ ప్రయత్నం చేయలేదు తను తప్పించుకోవడానికి, ఎందుకంటే తనలో శక్తి లేదని గ్రహించాడు. ఈ దినాల్లో చాలామంది సేవకులు అలాగే, వారిలో దేవుని ఆత్మ పని చేయట్లేదు, వారిలో దేవుని ఆత్మ పని చేయట్లేదు. కారణం ఏంటో తెలుసా? దేవునికి ఏది అయిష్టమని మనం బోధిస్తూ ఉన్నాము దానినే మనం చేస్తూ ఉన్నాం. కేవలం వ్యభిచారం, మత్తు పదార్థాలు, విగ్రహారాధన అవి నేను చేయట్లేదు కానీ మనం అనుకోవచ్చు. కానీ దేవునికి అయిష్టమైన కార్యాలు ఎన్నో ఉన్నాయి, మనందరికీ తెలుసు. శరీర కార్యాలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బము, ఇంకా చాలా చాలా ఉన్నాయి కదండి శరీరాశలు. వాటిని మనం జయించలేకపోతా ఉన్నాం, వాటికి లోబడిపోతూ ఉన్నాం, వాటిని జయించినట్టుగా నటిస్తూ ఉన్నాం ప్రజల ఎదుట. కానీ వాటికి దాసోహం అయిపోయి దేవుని ఆత్మను కోల్పోయిన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అందుకే దేవుని కార్యాలు జరగట్లేదు. చాలామంది చెప్తూ ఉంటారు సాక్ష్యాలు, ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తే, ఒకప్పుడు నేను వాక్యం చెప్తే, ఒకప్పుడు నేను ఆరాధన జరిగిస్తే దేవుని కార్యాలు జరిగే, దేవుని ఆత్మ ప్రజల మీదకి దిగొచ్చేది. కానీ ఇప్పుడు ఏమైపోయింది? దేవుడు పక్షపాతి కాడండి. ఇప్పుడో చేసి ఇప్పుడు చేయలేని అసమర్థుడు దేవుడు కానే కాదు. దేవుని ఆత్మ ఎప్పటికీ నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉండేవాడు దేవుడు. ఆయనకున్న ఒక మంచి పేరు మార్పు లేని దేవుడు. ఆయనకు మార్పు లేదు, ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన కార్యాల్లో మార్పు లేదు, ఆయన గొప్పతనంలో ఎలాంటి మార్పు లేదు. కానీ ఇప్పుడు కార్యాలు జరగట్లేదు అంటే దాని అర్థం ఏంటో మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటున్నాను. కనుక దేవుని ఆత్మ ఉందో లేదో మనల్ని మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుందాం. అది పెద్ద మన కష్టమైన పని కూడా ఏం కాదు, మనకు అర్థమైపోద్ది. కొంతమంది చాలా చాకచక్యంగా ప్రార్థన చేస్తారు, ప్రభువా నాలో ఏమైనా బలహీనతలు ఉంటే, ఉన్నాయో లేవో నీకు తెలియదా, నాకు తెలియదా? తెలుసు. కానీ ప్రజలు ఎదుట వాటిని ఒప్పుకోవడానికి సిగ్గుపడి ఉంటే దేవుడికే టెస్ట్ పెట్టేవారం అయిపోయాం మనం. దేవుణ్ణే పరీక్షించే పరిస్థితికి ఎదిగిపోతా ఉన్నాం, స్థితికి. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అలాంటి మరొక వ్యక్తి సౌలు. ఇశ్రాయేలు ప్రజలకు, దేవుని ప్రజలకు మొట్టమొదటి రాజుగా దేవుని చేత, దైవజనుడైన సమూయేలు చేత అభిషేకించబడిన వ్యక్తి సౌలు. అతడు సంసోన్లాగా ఏం వ్యభిచారం చేయలేదు, సంసోన్లాగా ఏం మత్తు పదార్థాలు త్రాగలేదు, సంసోన్లాగా బలరహస్యమే ఇతరులకి చెప్పేలేదు, లేకపోతే సంసోను చేసిన పొరపాట్లు తనేం చేయలేదు. కానీ తను చేసిన ఒక పొరపాటు ఏంటో తెలుసా? దేవుడు తనతో ఒక మాట చెప్పాడు, శత్రువులందరినీ శేషం లేకుండా నిర్మూలన చేసేయమన్నాడు. కానీ ఏం చేశాడో తెలుసా? రాజును బ్రతకనిచ్చేశాడు, బలిసిన ఎడ్లను, క్రొవ్విన పొట్టేళ్లను కూడా బ్రతకనిచ్చేశాడు. సమూయేలు ప్రవక్త అతని దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, ఏం చేశావు సౌలు నువ్వు? నేనేం చేయలేదు, దేవుడు చెప్పినట్లే చేశాను కదా. లేదు లేదు, మరి నాకు వినిపిస్తున్న గొర్రెల, ఎడ్ల రంకెలు, పొట్టేళ్ల రంకెలు, అరుపులు ఎవరివి, ఎక్కడివి అంటే, ఓ సదా దేవునికి బలి ఇవ్వటానికే ఉంచాను అంటున్నాడు. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని సమూయేలు సౌలుతో చెప్తున్నాడు.
దేవుడికి ఒకవేళ నువ్వు బలమైన వస్తువులు దేవునికి ఇవ్వచ్చు, బరువైన విలువైన కానుకలు హుండీలో వేయొచ్చు, కానీ దేవుని మాట ప్రకారం జీవించకపోతే దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషించేవాడు కానే కాదు. గనుక అప్పటి నుంచి దేవుని ఆత్మ అతన్ని కూడా విడిచి వెళ్ళిపోయింది. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా. ఎంత విచారకరం అండి! దేవుని పర్మిషన్తోనే వచ్చిందంట ఆ దురాత్మ. చూడండి, ఒకవేళ మనకు దురాత్మ వచ్చితే అది దేవుడు పర్మిషన్ ఇస్తేనే వస్తుందండి. అదేంటి, దురాత్మకు దేవుడు పర్మిషన్ ఇస్తాడా అంటే ఇస్తాడు. మన చర్యలను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి, దేవునికి మనం అవిధేయులుగా ప్రవర్తించే విధానాన్ని బట్టి దేవుడే పర్మిషన్ ఇస్తాడు. భ్రష్టాత్మ కూడా దేవుడు అప్పగించేస్తాడు, కొన్నిసార్లు దురాత్మగా అప్పగించేస్తాడండి. దేవుని యొద్ద నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చేసినట్లుగా మనం అక్కడ చదువుతున్నాం. దేవుని ప్రజల కొరకు నియమించబడిన మొట్టమొదటి రాజు, కానీ అతని జీవితంలో దేవుని ఆత్మ లేదు. దేవుడు తనకిచ్చిన ఆ పరిపాలన కాలం అంతటిలో ఎక్కువ శాతం దావీదును తరమడానికే ప్రయత్నించాడు. కారణం ఏంటంటే తనలో దేవుని ఆత్మ లేదు. దురాత్మ తనను వెరపింపగా, తనను ఆవరించగా, తనలో దూరగా అని మనం చెప్పుకోవచ్చు. దేవుని ఆత్మ ఉంటే మనుషుల జోలికి పోము. దేవుని ఆత్మ ఉంటే అధికార దాహం కోసం ఆరాటపడం. దేవుని ఆత్మ మనలో ఉంటే స్వార్థాన్ని కోరుకోం. నా తర్వాత నా కుమారుడే రాజు కావాలనే స్వార్థంతో దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ సౌలు రాజు. దేవుని ఆత్మ మనలో ఉంటే అలాంటి స్వార్థపు క్రియలు పనిచేయవు. దేవుని ఆత్మ మనలో ఉంటే తప్పుడు మాటలు, పశ్చాత్తాపడినట్లుగా నటించడం. అలా సౌలు ఎన్నిసార్లు చేశాడు. దావీదా, నాయనా నన్ను చంపడానికి వచ్చి కూడా చంపలేదా? నేను కుక్కలాంటి వాడిని, మిన్నల్ లాంటి వాడిని, నిన్ను చంపడానికి ప్రయత్నిస్తాను, ఇంకెప్పుడు అలాంటి పొరపాటు చేయను అంటూనే దావీదును తరుముతూ వచ్చాడు. అంటే నటించడం అలవాటు పడిపోతారు. దేవుని ఆత్మ ఉంటే అలా చేయరండి. ఒకవేళ ఈ లక్షణాల్లో ఏ లక్షణం మనలో కనిపించినా మనం ఈజీగా గుర్తుపట్టేయచ్చు దేవుని ఆత్మ మనల్ని విడిచి వెళ్ళిపోయింది అని. గనుక మన జీవితాల్లో, మన పరిచర్యలో, మన ప్రవర్తనలో, మన సాక్ష్య జీవితంలో దేవుని ఆత్మ లేకుండా విశ్వాసీ, సేవకుడు అని ఒకవేళ పిలువబడుతుంటే అది మనకు సాటిస్ఫాక్షన్, మనకు తృప్తి కలిగి ఉండొచ్చు, లేకపోతే వినే ప్రజలకు తృప్తి కలగవచ్చు, కానీ దేవుడు మనల్ని బట్టి సంతోషించడు అనే సత్యాన్ని, వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుందాం. గనక మన క్రియల ఫలితం ఎలా ఉంటుంది? దేవుని ఆత్మను కలిగి ఉంటున్నామా? దేవుని ఆత్మను మనకు తెలియకుండానే కోల్పోతున్నామా అనే సత్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. అందుకు కాదు కదా దేవుడు నన్ను తన పరిచర్య కొరకు పిలిచింది, తన ఆత్మచేత నింపింది, తన ప్రాణం ఇచ్చి, తన రక్తం ఇచ్చి, మన కొరకు త్యాగం చేసి మనల్ని రక్షించింది. అందుకోసం కాదు కదా. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారు దేవుని కుమారులు, కుమార్తెలై ఉందరని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒకవేళ దేవుని ఆత్మ పోతే ఖచ్చితంగా దేవుని కుమారులం కాదు అని చెప్పొచ్చు. ఎందుకంటే దురాత్మ మనలోనికి వస్తుంది కాబట్టి మనం సాతాను పిల్లలము అని చెప్పకనే ఆ మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. గనుక మన జీవితాల్లో దేవుని ఆత్మను కలిగిన వారమై మన క్రియల్లోనూ, చూపుల్లోనూ, మాటల్లోనూ, తలంపుల్లోనూ, హృదయంలోనూ, మనం చేసే పరిచర్యల్లో దేవునికి ఆత్మ నడిపింపును కోరుకున్న వారమై, నడిపింపును కలిగిన వారమై దేవుని పరిచర్యలో ముందు కొనసాగదాం. అలాంటి పరిచర్య ద్వారా ఇతరులను ప్రభావితం చేయగలం. ఒకవేళ దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకున్న తలాంతులను బట్టి స్వస్థత వరాలు కలిగి ఉండొచ్చు, ప్రార్థన ఆత్మ కలిగి ఉన్నట్లుగా ఉండొచ్చు, లేకపోతే ప్రవచించేవారిగా ఉండొచ్చు, భాషలు మాట్లాడేవారిగా ఉండొచ్చు, లేకపోతే బల్లగుద్ది ప్రసంగాలు ఉజ్జీవంగా చేసేవారిగా ఉండొచ్చు, కానీ ప్రజల జీవితాలను ప్రభావితం చేయవు. ముఖ్యంగా దేవుణ్ణి సంతోషపెట్టదు అలాంటి పరిచర్య. కేవలం ప్రజల నుండి ఒక సర్టిఫికెట్ వస్తుంది, చాలా బాగా చెప్పాడు, సూపర్గా చెప్పారు అని. ఆ సర్టిఫికెట్ కోసం ప్రయాసపడుతున్నావా? లేక దేవుని సంతోషపెట్టి దేవుని ఆత్మ ఆధ్వర్యంలో నడుస్తూ దేవుడు మన పట్ల ఉద్దేశించిన కార్యాలు చేయడానికి సిద్ధపడుతున్నామా? ఒకసారి మనల్ని పరిశీలన చేసుకుందాం. సహోదరుడా, సహోదరి, సేవకులే కానక్కర్లేదు, ఈ మాటలు వింటున్న విశ్వాసులైన దేవుని ఆత్మచేత నడిపించబడిన వారందరూ
దేవుని పిల్లలు అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. దేవుని ఆత్మ ఉన్నప్పుడు నువ్వు ఉన్న ఉద్యోగ స్థలంలో కావచ్చు, నువ్వు చేస్తున్న పని స్థలంలో కావచ్చు, నువ్వు ఉంటున్న ఇంటిలో కావచ్చు, నువ్వు ఉంటున్న నైబర్స్ ఇరుగు పొరుగు వారి మధ్యలో కావచ్చు, దేవుని కార్యాలను వెలిబుచ్చేవారుగా, ప్రకటన చేసేవారుగా, మన జీవితాల ద్వారా వెల్లడి చేసేవారుగా అలా మన ప్రవర్తన ఉంటుంది. ఎప్పుడంటే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు. అది విడిచి వెళ్ళిపోయినప్పుడు మందిరంలో ఒకలాగా ఉంటాం, మిగిలిన వారమంతా ఒకలాగా జీవిస్తాం. చర్చిలో ఒకలాగా ఉంటాం, ఆఫీసులో ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటాం. చర్చిలో ప్రార్థనలో, కుటుంబ ఆరాధనలో, ప్రార్థన కూడికల్లో, ప్రార్థన సమావేశాల్లో ఒకలాగా భక్తిపరులుగా ఉంటాం. అది ముగిసిన తర్వాత మరలా మన ప్రవర్తనలో చాలా మార్పులు చోటు చేసుకోవడం గమనిస్తూ ఉంటాం. అలా 2 రకాలుగా జీవించాలని దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోలేదు. గనుక దేవుని ఆత్మ కలిగిన వారమై, దేవుణ్ణి సంతోషపెట్టేవారంగా, దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశాలను సఫలం చేసేవారుగా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడదాం. అట్టి కృప దేవుడు మీకు, నాకు, మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఒకప్పటి అభిషక్తులే సంసోను కానీ సౌలు కానీ వారిని ఎప్పుడు మీ ఆత్మ విడిచి వెళ్ళిపోయిందో కూడా వారు గ్రహింపు లేని స్థితికి దిగజారిపోయారు. మా జీవితాల్లో అలాంటి దుస్థితి రాకుండానట్లుగా మీ ఆత్మచేత అనునిత్యం నడిపించబడుతూ మీ రాజ్యాన్ని కట్టేవారంగా, మీ చిత్తాన్ని నెరవేర్చేవారంగా ఉండడానికి మా అందరికీ సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆయన ఆత్మ కలిగిన వారుగా బ్రతుకుతూ ఆయనకు మహిమ తెచ్చేవారిగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.